నాగార్జున ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు, నాన్ స్ట్రైకర్ లో ఉన్నారు. రాజీవ్ గన్గాల ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. నాగ్ కింగ్స్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది ఈ మ్యాచ్ లో. ముందు తారక రత్న ముఖ్యంగా చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. 33 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లో అతను 33 పరుగులు చేయడం జరిగింది. అలాగే అక్కినేని అఖిల్ 14 బంతుల్లోనే 15 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరి జోరు వల్ల చాలా వేగంగా, చాలా జోరుగా నాగ్ కింగ్స్ జట్టు ముందుకు సాగుతుంది. రామ్ చరణ్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు. దాన్ని పుల్ చేసే ప్రయత్నం, కానీ కనెక్ట్ చేయలేకపోయాడు. కనకాల చాలా స్లోగా వచ్చింది. రామ్ చరణ్ తేజకి ఇది 2వ ఓవర్. మొదటి ఓవర్లో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఆయన మరొకసారి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసే ఉద్దేశంతో అతను బౌలింగ్ దిగడం జరిగింది. చాలా ఫుల్ టాస్, హై ఫుల్ టాస్, బీమర్ అని చెప్పాలి. లక్కీగా బ్యాట్స్మెన్ దాన్ని డిఫెన్సివ్ గా ఆడగలిగాడు. మరొక ఫుల్ టాస్, ఈసారి నేరుగా పాయింట్ ఫీల్డర్ వైపుగా. రన్అట్ కూడా అవకాశం. నాగార్జున, సచిన్ అక్కడ మంచి ఫీల్డింగ్ చేశాడు, కానీ రన్అట్. నాగార్జున రన్ కోసం దూసుకొచ్చాడు, కానీ కనకాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. లక్కీలీ నాగార్జున టైంలో క్రీజ్ లో చేరుకోవడం ఎలాంటి ప్రమాదం లేదు. లేకపోతే ఈజీగా రన్అట్ అయినాడు. త్రో కనుక స్ట్రైట్ గా బౌలర్కి వచ్చి ఉంటే రన్అట్ కి అవకాశం ఉండేది అక్కడ. ఈసారి ఒక భారీ షాట్ ప్రయత్నం, బ్యాక్ టు ది బౌలర్. ఎలాంటి పరుగులు లేవు. ఓవర్లో ఆఖరు బంతి. ఎవరు టైట్ గానే బౌలింగ్ చేశాడని చెప్పాలి రామ్ చరణ్ తేజ. మరొక ఫుల్ టాస్, దాన్ని కవర్ తీసుకురాడు. ఒక సింగిల్ లభించింది. ఓవర్ పూర్తయింది. 85 పరుగులు, 3 వికెట్ల నష్టం. ఇంకొక వైడ్ ఉంది కాబట్టి మరొక బంతి ఉన్నట్టుగా ఉంది. 86 పరుగులు, 3 వికెట్ల నష్టానికి. అయితే మా స్కోరర్ చెప్తున్నారు 6 బంతులు అయిపోయాయని. ఒక ఎక్స్ట్రా బంతి ఈ మ్యాచ్ లో మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా కొన్ని ఎక్స్ట్రా డెలివరీస్ కూడా మనం చూస్తున్నాం. రాజీవ్ కనకాల బ్యాట్ మార్చుకున్నారు. నాగార్జున, అక్కినేని నాగార్జున, నాగ్ కింగ్స్ కెప్టెన్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ షాట్. నాగార్జున మిడ్ వికెట్ దిశగా బంతిని ఫ్లిక్ చేసి ఒక సింగిల్ తీశారు. ఓవర్ పూర్తయింది. 87 పరుగులు, 3 వికెట్లు నష్టాలు.